Hello everyone, I am Dr. Dasari Madhunay Kumar, consultant plastic surgeon of Mudita Plastic Surgery Center, Nallagandla, Hyderabad. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో చేయాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది యూజువల్లీ హెయిర్ లాస్ అనేది మేల్స్ కామన్గా ప్రజెంట్ అవుతారు. అది ఒక టీనేజ్ తర్వాత ఒక ఏజ్ గ్రూప్, యూజువల్లీ ఇప్పుడు ఇంకా అర్లీగా స్టార్ట్ అవుతుంది. హెయిర్ మనకి పతలా అయిపోయిందని తెలిసేటప్పటికే 50% ఆఫ్ ద హెయిర్ అనేది పడిపోయి ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మా దగ్గర ప్రజెంట్ అయినప్పుడు మేము నాన్ సర్జికల్ మెథడ్స్ మెడికల్గా ట్రీట్ చేస్తాము. అది సిగ్నిఫికెంట్గా లేదు రిజల్ట్ అన్నప్పుడు మేము సర్జికల్గా ట్రీట్ చేస్తాం. ఈ సర్జరీస్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్. మనం కరెక్ట్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేస్తాము. అండ్ అన్ని మీకు సర్జరీ ముందు అన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం కాబట్టి ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు. అండ్ లోకల్ అనెస్థీషియా వీటన్నిటికీ కూడా టెస్ట్ డోస్ ఇచ్చి చేయడం వల్ల కూడా మీకు అనాఫ్లాక్సిస్ కానీ ఇలాంటివన్నీ ఏమి ఉండవు అనమాట. సో మీ మెడికల్ స్టేటస్ చూసేసి హౌ మచ్ యు ఆర్ సేఫ్ ఫర్ ద ప్రొసీజర్ అండ్ డిసైడ్ అయిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాం. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మాకు రిజల్ట్ కనిపిస్తుంది అని అడుగుతారు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఇమీడియట్గా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వదు. ఆ పెట్టిన హెయిర్ అనేది ఆ రూట్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది, దాని తర్వాత అక్కడ సెటిల్ అవుతుంది. దాని తర్వాత హెయిర్ అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ గ్రోత్ స్టార్ట్ అవ్వడానికి 3 to 6 months, యూజువల్లీ 6 to 12 months వరకు వెయిట్ చేయాలని చెప్తాము. కానీ ఇప్పుడు పోస్ట్ ఆఫ్ కోర్స్లో కూడా ఈ సప్లిమెంట్స్, ఈ జిఎఫ్సి థెరపీ, పిఆర్పి థెరపీ, లో లెవెల్ లేజర్ ఇవి ఇవ్వడం వల్ల ఆ గ్రోత్ అనేది తొందరగా రావడానికి ట్రై చేస్తాం. సో దానివల్ల 3 to 6 months లోపల గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంక్లూజన్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ వెరీ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉన్న ప్రొసీజర్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల మీ లైఫ్ స్టైల్ అనేది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది. లైఫ్ లాంగ్ మనం బాల్నెస్తో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అండ్ రిజల్ట్స్ విల్ బి వెరీ క్విక్. అండ్ మేల్స్ ఫీమేల్స్ రెండింటిలోనే చేస్తాం. కామన్గా మేల్స్లోనే ప్రజెంట్ అవుతారు. ఫీమేల్స్లో కూడా ఈ మధ్య ఐరన్ డెఫిషియన్సీ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల, వీటి వల్ల కూడా హెయిర్ లాస్ అని వస్తుంది. వాళ్ళలో మెడికల్ మేనేజ్మెంట్తో ట్రై చేస్తాము. అన్లెస్ ఇట్ ఈస్ నెసరీ మెడికల్ మేనేజ్మెంట్తో పేషెంట్స్ రికవర్ అయిపోతారు. ఒకవేళ సర్జికల్ మేనేజ్మెంట్ కావాలి అన్నప్పుడు అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. థ్యాంక్ యూ.